హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ డైలీ వ్లాగ్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి అంటే ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నాకు ఇంకొంచెం మోటివేటింగ్ అయితే ఉంటుంది. సో, ఇంకా ఈ వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇప్పుడే పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను 2:50 నుంచి ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతాను. బాబుని అయితే 3:00 కల్లా ఎగ్జాక్ట్‌గా అయితే పిక్ చేసుకోవాలండి. బాబుని 3:00 పిక్ చేసేసుకున్న తర్వాత చిన్న పాప దగ్గరికి అయితే వెళ్తాను. చిన్న పాపకు వచ్చేసి 3:30 వరకు అండి. అక్కడ 20 మినిట్స్ అయితే అక్కడే వెయిట్ చేస్తాము. చాలా బాగుంటుంది. అక్కడ గ్రౌండ్‌లో బాబు అయితే ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంకిద్దరిని ఒకేసారి పిక్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేస్తానండి. ఇంటికి వచ్చేసరికి ఒక 3:45 అంటే 3:45 అయితే అవుతుంది. ఇంకా ఈలోపు పెద్ద పాప కూడా అయితే వచ్చేస్తుందండి. పెద్ద పాపకు కూడా 3:00 బట్ వ్యాన్ కదా కొంచెం అటు ఇటు తిప్పుకొని వచ్చేసరికి కొంచెం అయితే లేట్ అవుతుందండి. ఇంక నేను వచ్చేలోపే పెద్ద పాప అయితే వచ్చేసిద్ది. ఇంకా వీళ్ళని తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఫస్ట్ నేను ఇంటికి వచ్చేసిన వెంటనే నేను ఫస్ట్ చేసే పని వచ్చేసి బాక్సెస్ అయితే చెక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం మార్నింగ్ టైంలో ఎంత హడావుడిగా పిల్లల కోసం మంచిగా ఇష్టంగా ఎంతో ఇష్టంగా వాళ్ళకి నేనైతే మాత్రం పిల్లలకి అంటే ఈ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలని చెప్పేసి అడిగి మరీ పిల్లలకి చేస్తూ ఉంటానండి. బట్ మా పిల్లలైతే ఆల్మోస్ట్ 99% అయితే మిగిల్చుకొని రారు. ఎప్పుడైనా సరే టైం అయిపోతున్నప్పుడు అంటే వాళ్ళకి చాలా స్లోగా తినే ఉంటుందండి. అంటే చాలా స్లోగా అయితే తింటారు. అట్లా ఎప్పుడైనా సరే స్లోగా తినేటప్పుడు స్కూల్లో టైం అయిపోతుంది కదా, అలాంటప్పుడు మ్యామ్ వాళ్ళే క్లోజ్ చేయండి అంటే అప్పుడు మాత్రం కొంచెం అయితే మిగిల్చుకొని వస్తారు. ఫస్ట్ అయితే బాక్స్ చెక్ చేసి అంటే వాళ్ళని పిక్ చేసుకున్నప్పుడు అడుగుతాను, లంచ్ తిన్నారా, స్నాక్స్ తిన్నారా, ఏమైనా మిగిల్చారా అని చెప్పేసి వాళ్ళు అప్పుడే చెప్పేస్తారండి. ఇంకా బాక్సెస్ అన్ని చెక్ చేసి వాటర్ బాటిల్స్ బాక్సెస్ అవన్నీ అయితే పక్కనైతే పెట్టేస్తాను ఫస్ట్ వచ్చేసి. ఇంకా వచ్చేసేటప్పుడే పిల్లలకు స్కూల్ దగ్గర స్వీట్ కార్న్ బండి అయితే ఉంటే బాబు అడిగితే బాబు కోసం అయితే ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చేసానండి. అలాగే దాంతోపాటు ఈవినింగ్ కోసం అయితే ఎగ్స్ అయితే తీసుకొచ్చాను. ఈ ఎగ్స్ అనేవి నేను ఇంతకుముందైతే ఒకేసారి 20, 15 అట్లా అయితే తెచ్చుకునేదాన్నండి. బట్ ఈ ఇంట్లో ఏమవుతుందంటే మేము వీక్లీ 3 డేస్ అయితే ఎగ్స్ అయితే నాన్ వెజ్ అయితే తినం కదా, అట్లాంటప్పుడు బయట అయితే పెట్టేస్తాను. ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడైతే చెప్పుల ర్యాక్ అయితే మంచిగా షూ ర్యాక్ చాలా మంచిగా ఉండేది. అప్పుడు నేను ఏమైనా సరే అంటే నాన్ వెజ్ రెసిపీస్ ఏమైనా కుక్ చేస్తే నెక్స్ట్ డేకి ఉండకపోతే నేను వాచ్మెన్ అమ్మాయికి కానీ లేదంటే పని అమ్మాయికి కానీ ఎవరికొకరికి ఇచ్చేస్తూ ఉంటానండి. అలాగే ఇలా కుక్ చేయని ఎగ్స్ ఏమైనా ఉంటాయి కదా, అటువంటివి అయితే డైరెక్ట్గా 1 మిగిలిన 2 మిగిలిన ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలిన తీసుకెళ్ళేసి షూ ర్యాక్లో అయితే పెట్టేస్తాను కవరు. మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైనా తినాలన్నప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటాము. బట్ ఇంట్లో ఏమవుతుందంటే షూ ర్యాక్ అయితే లేదండి. అట్లా బయట పెట్టేస్తే కుక్కలు పిల్లులు ఇట్లా వచ్చేసి నైట్ పూట గేట్ క్లోజ్ చేయక వచ్చేసి మొత్తం అట్లా పాడు చేస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఎగ్స్ ఎప్పటికప్పుడు అయితే అలా తెచ్చేసుకుంటూ ఉన్నానండి. సో ఈరోజు పిల్లల కోసం వచ్చేసి నాకు స్నాక్స్ కోసం అయితే అలసందలు అయితే నానబెట్టేశానండి. 12:00 అయితే నానబెట్టేశాను. ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఈరోజు పెద్దగా నాకు స్నాక్స్ చేసే అంత ఓపిక కూడా ఏం లేదని చెప్పేసి ఇంకా ఇవైతే చేస్తున్నానండి. ఆల్రెడీ పిల్లలు స్నాక్స్ టైంలో మార్నింగ్ పెద్ద పాపకు వచ్చేసి యాపిల్ పెట్టేశాను. చిన్న పిల్లలిద్దరికి వచ్చేసి గ్రేప్స్ అయితే పెట్టేశానండి. ఇంకా అందుకని చెప్పేసి అలసందలు ఇలాంటివి కూడా మంచి హై ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇంకా మా ఇంట్లో ఎప్పుడు అలసందలు శనగలు ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయండి. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు సింపుల్గా అయిపోతుందని చెప్పి అలసందలు గుగ్గిళ్ళు అయితే పిల్లల కోసం స్నాక్స్ కోసం అయితే చేస్తున్నాను. ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసాం కాబట్టి ఓన్లీ 1 విజిల్ వచ్చేసినట్లు సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ వస్తే మరి పీస్ అయితే అయిపోతుంది. ఇందులో ఉన్నటువంటి చారు ఉంటుంది చూసారా, అది వాటర్ అయితే మనం పడబోయకుండా దాంతో మనం చారు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలసంద చారు. నాకైతే చాలా ఇష్టం అండి. బట్ చెల్లి అయితే నిన్నే తీసుకొచ్చింది. అంటే చెల్లి ఆల్రెడీ నేను చేసుకుందంటండి, కొంచెం తీసుకొచ్చింది. నిన్నంతా అదే తినేసాము. అందుకని చెప్పి నాకు కొంచెం బోరింగ్గా అనిపించింది 2 పూటలు తినేలోపు. అందుకని చెప్పి నేను పాడిపోసాను. ఇంకా రెగ్యులర్గా ఎప్పుడైతే అస్సలు పాడిపోయానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కనుక కొంచెం 2 టమోటాలు వేసుకొని మెత్తగా పిసికేసుకొని తాలింపు వేసేసుకుంటే మన టమోటా చారు లాగా అలసంద చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఎర్లీ మార్నింగ్ టైంలో అప్పుడప్పుడు వచ్చేసి ఈ బఠానీ అలాగే ఇవి ఉంటాయి కదా, శనగలు, అలసందలు, అలాగే రాజ్మా, వీటన్నిటిని అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కోసం కానీ అలాగే ఎప్పుడైనా సరే స్నాక్స్ టైంలో కానీ వీక్లీ వన్స్ అయినా సరే అవన్నీ సోక్ చేసి పెడుతూ ఉంటానండి. అవన్నీ కొంచెం నానడానికి టైం పడుతుంది. అవన్నీ మనం సోక్ చేయాలి, అవన్నీ మనం కుక్ చేయాలి అని అంటే మనకు నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టాలి, రాజ్మా కానీ బఠానీ కానీ ఇవన్నీ. అందుకని చెప్పేసి ఈ అలసందలు అయితే క్విక్గా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఓన్లీ అలసందలు మాత్రమే నానబెట్టాను. ఇంకెప్పుడన్నా అయితే అవి గుప్పెడు అన్నీ వేసేసుకొని అన్నీ ఒకేసారి అయితే నానబెట్టేసి ఇంకా అవన్నీ అయితే మామూలుగా ఉడకబెట్టేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను. చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా పిల్లలైతే హోంవర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు, డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని. పెద్ద పాప అయితే తన పాటికి తనే హోంవర్క్ అయితే చేసేసుకుంటుందండి. బట్ చిన్న పాప కూడా తను చేసుకుంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే నాకంటే కూడా వాళ్ళ అక్కనే ఎక్కువైతే అడుగుతుంది. ఇంకా వాళ్ళ అక్కే డౌట్స్ అవన్నీ అయితే క్లారిఫై చేస్తుంది. బాబుని మాత్రం నేనే కూర్చోబెట్టి నేనే రాపియాలండి. నాకు ఏ టైంలో వీలు ఉంటే అంటే డిన్నర్ టైంలో కానీ నేను తినిపిస్తూ ఉంటే వాడిని కూర్చోబెట్టి అట్లా రాపించుకుంటూ ఉంటాను.
ఇంకా ఇలా ఈ మిషన్ అయితే ఇక్కడ ఆన్ చేసేసానండి. నేను వైట్ బట్టలు అనేది డే బై డే వేస్తూ ఉంటాను. దాంతోపాటు మామూలు కలర్స్ బట్టలు అయితే రోజు డైలీ వేస్తూ ఉంటాను. వైట్ బట్టలు డే బై డే వేస్తూ ఉంటాను. అంటే మా హస్బెండ్ బనియన్స్ కావచ్చు, మామూలుగా వైట్ షర్ట్స్ కావచ్చు, కొన్ని అయితే ల్యాండ్రీకి అట్లా ఇస్తూ ఉంటారు. గంజి పెట్టేవి అటువంటివి. కొన్ని అయితే మిషన్లోనే వేస్తూ ఉంటాను. రెగ్యులర్గా వేయడానికి వైట్ అంత ఉండవు కదా. నేను పెద్ద పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే వైట్ బట్టలు మిషన్ అయితే వేస్తూ ఉంటానండి, డే బై డే అయినా సరే. ఎందుకంటే పెద్ద పాపది కూడా వైట్ డ్రెస్సే కాబట్టి వైట్ డ్రెస్, షాక్స్లు. ఇంకా వాళ్ళ డాడీ ఏముంటాయి, ఒక 2-3 ఉంటాయి కదా, 1 or 2 పెయిర్స్ అయితే ఎక్కువ వేయలేము కదా. అందుకని చెప్పేసి పెద్ద పాప వచ్చిన వెంటనే నేను అవన్నీ రెడీగా పెట్టేసుకొని వాటితో పాటు అయితే వేసేస్తూ ఉంటానండి. ఇంకా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసర దోసకైతే నానేసాను. అంటే మార్నింగ్ టైంలో అంటే ఒక ఆఫ్టర్నూన్ టైంలో అట్లా వేసేసుకున్నట్లయితే నార్మల్ దోసకైతే మనం నైట్ పడుకునేమో 10 o'clock అట్లా అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్కి ఈజీగా మంచిగా పులిసిపోతుంది, ఏ పిండి అయినా సరే. కాకపోతే అట్లా ఎప్పుడైనా సరే రేర్ సిచ్యువేషన్స్లో నేను అలా మర్చిపోయినప్పుడు అప్పుడప్పుడు ఇలా పెసరట్టుకైతే వేస్తూ ఉంటానండి. ఈ పెసరట్టు అనుకో ఇప్పుడు నానేసేసామనుకో మార్నింగ్ అప్పటికప్పుడు మిక్సీ వేసేసుకొని కూడా అప్పటికప్పుడు మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం గట్టిగా అయితే ఉంటాయండి. నెక్స్ట్ డేకి అయితే చాలా బాగుంటాయి. కాకపోతే నార్మల్ దోశలు అయితే అప్పటికప్పుడు అసలు వేయలేం కదా, కంపల్సరీగా అది పిండి అనేది పులవాలి. అట్లా ఎప్పుడైనా సరే నేను దోశ పిండి వేయడం మర్చిపోయినా, ఇడ్లీ పిండి వేయడం మర్చిపోయినా ఇంకా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మార్నింగ్ ఏమైనా కావాలి అని అనుకున్నప్పుడు ఇలా పెసరట్టుకే నానబెట్టేస్తుంటాను. మార్నింగ్ లేసి ఒక 10 minutes మిక్సీ వేసేసుకొని మళ్ళీ ఇంకా దోశ వేసేసుకున్నట్టు సరిపోతుంది. కాకపోతే కొంచెం గట్టిగా అయితే ఉంటాయండి. ఇంకా అలానే పెసరట్టు కూడా నానేసాను. ఇంకా సో ఈవినింగ్ డిన్నర్‌లోకి వచ్చేసి ఇక్కడ నేను ఎగ్ రైస్ అయితే చేద్దాం అనుకున్నాను పిల్లల కోసం. ఈ ఎగ్ రైస్ కూడా చాలా సింపుల్‌గా ఎక్కువ సాసులు ఇట్లాంటివి ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా చాలా క్విక్‌గా సింపుల్‌గా మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నట్లయితే ఒక 5 మినిట్స్‌లో అయితే ఈ రైస్‌ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదైతే ఈరోజైతే మీతో షేర్ చేస్తాను. నేను ఎప్పుడు ఎలా చేస్తాను అనే దాని గురించి అయితే. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను క్యారెట్, బీన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటబుల్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది నాకు కొంచెం ఎక్కువ పడినట్టుందండి. అందుకని చెప్పి కొంచెం అయితే తీసేసాను. మరి ఆయిల్ ఎక్కువ పడితే రైస్ రెసిపీస్‌లోకి కావచ్చు, లేదంటే పులిహోరలోకి కావచ్చు మన చేతికి తగులుతూ ఉంటుంది. అంత మంచిగా అయితే అనిపించదు, ఆయిల్గా అయితే అనిపిస్తుంది. ఇంకా అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసేసి ఆ ఎగ్స్ని అయితే కొద్దిసేపు అట్లానే ఉంచేయండి, ఎట్లా కదిలించకుండా ఉంచేస్తే సరిపోతుందండి. ఇంకా అలా కొద్దిసేపు కొంచెం పచ్చివాసన పోయేదాకా అవి కుక్ చేసేసుకున్న తర్వాత వాటిని చిన్నగా మెల్లగా మనం ఇట్లా కదిపేసుకుంటూ మళ్ళీ ఇంకొక 5-10 minutes అయితే కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇట్లా గరిటతో స్మాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకోవాలి. కొంతమందికి అయితే పెద్ద పెద్ద పీసెస్ ఉంటే ఇష్టం, అంటే ఎగ్స్ అనేవి మనకు రైస్లో కనిపిస్తూ ఉంటే చాలా బాగా తింటారు కదా. కొంతమంది నేనైతే గరిట పెట్టి స్మాష్ చేస్తానండి, మొత్తం రైస్లో బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా ఎగ్స్ని కూడా బాగా చిన్నగా స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారము, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం అంటే చాలా తక్కువ గరం మసాలా వేసేసుకొని అంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని చల్లార్చిపెట్టుకున్న రైస్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటుంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఎగ్ రైస్. ఇలా వెజ్జెస్ వేయకుండా నార్మల్గా కూడా ఓన్లీ ఎగ్లు వేసేసి సేమ్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. అంటే వెజిటేబుల్స్ ఎప్పుడైనా లేనప్పుడు నేను అలా చేస్తూ ఉంటాను. ఇలా వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇలానే చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకి అట్ ది సేమ్ టైం వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి, ఇంకా ఎగ్ రైస్ తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి 90% ఇలానే చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే ఇలా వెజిటేబుల్స్ అంటే ఇమీడియట్గా అట్లా ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ లేనప్పుడు మాత్రం ఇంకా నార్మల్గా ఎగ్స్ వేసేసి ఇంకా అలా కొట్టేసి వేస్తూ ఉంటాను. సేమ్ ప్రాసెస్లో చేసిన చాలా చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇట్లా అయితే పెట్టచ్చు. కొన్ని స్కూల్స్లో మనకి నాన్ వెజ్ అనేది ఎలా ఉండదు కదా, ఎలా ఉన్న స్కూల్స్లో అయితే ఒక మంచి సింపుల్ ఈజీ లంచ్ బాక్సెస్ అయితే ఇదైతే పెట్టేసుకోవచ్చండి మనం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది పిల్లలకైతే పెట్టేశానండి. పిల్లల ముగ్గురు కోసం మాత్రమే చేశాను. అది పిల్లలు తిన్న తర్వాత ఇంకా నాకు కొంచెం అయితే ఉండిపోయిందండి, అదైతే తింటాను. దాంతో పాటు ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ అండి. ఇది నేను చదువుకునే అప్పటి నుంచి, అంటే నేను ఇంటర్, డిగ్రీ చదువుకునే రోజులు అప్పటి నుంచి ఇది వచ్చేసి ఎగ్గులో నా ఫేవరెట్. ఎగ్గులో చాలామంది చాలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటారు కదా. మా అమ్మ అయితే ఎక్కువగా చేస్తూ ఉండేదండి. వీక్లీ 3 times అయినా సరే నేను కాలేజీకి వెతుకుపోతూ ఉండేదాన్ని. అప్పుడు మన స్కూల్స్ అప్పుడు మన రోజుల్లో అయితే మనం షేరింగ్ చేసుకుంటూ తినేవాళ్ళం లంచ్ బాక్సెస్ అనేది తీసుకెళ్ళిన సరే. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు కదా. అప్పుడు నేను తీసుకుని వెళ్ళి ప్రతిసారి మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది కర్రీ, మళ్ళీ తీసుకురా అని చెప్పేసి అయితే అనేవాళ్ళు. అట్లా నేను వీక్లీ 3 times అయినా సరే డే బై డే ఈ రెసిపీని అయితే ఎక్కువగా తీసుకెళ్తూ ఉండేదాన్ని అండి. ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు అంత ఫేవరెట్ రెసిపీ. ఇంట్లో నేను ఎప్పుడైనా సరే నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇంకా ఈ ఏమన్నా వెజిటేబుల్స్ కట్ చేసుకునే అంత టైం లేదు అలా అనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే ఒక్కదాన్ని చేసేసుకొని నేను ఇమీడియట్గా ఫాస్ట్గా అయిపోవాలి అన్నప్పుడు ఒక 5 minutes చాలండి. 5 minutes సింపుల్గా అయితే అయిపోతుంది. అలాంటప్పుడు నేను ఎక్కువగా ట్రై చేసే రెసిపీ అయితే ఇదే.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్‌గా గూడా అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని, కడాయి పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, టమోటా వేసుకోండి. ఇందులో నేను పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువ వేసేసుకుంటానండి. అంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, ఎగ్స్ కొట్టేసుకొని, కొంచెం పసుపు వేసేసుకొని, ఇంకా అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. వితిన్ 5 మినిట్స్‌లో అయితే సింపుల్‌గా అయిపోయే రెసిపీ అండి ఇది. నాకైతే చాలా ఫేవరెట్. నేను చదువుకునే అప్పటి రోజు నుంచి, నేను ఇంటర్, డిగ్రీ చదువుకునే అప్పటి రోజుల నుంచి ఇప్పటికి కూడా నేను ఎగ్ రెసిపీ అంటే ఇలాగే చేసుకుంటూ ఉంటాను. చాలామందైతే ఓన్లీ ఆనియన్స్ ఎక్కువ వేసేసుకొని అందులో ఎగ్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటారు. మా హస్బెండ్‌కి అయితే అలా ఇష్టమండి. నేను అస్సలు అలా అయితే తినను. నేను ఎక్కువ ఇలాగే చేసుకుంటూ ఉంటాను. ఇంకా చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక నేను కూడా అయితే డిన్నర్ అయితే చేయాలి. ఈరోజు వచ్చేసి థర్స్‌డే కదా! మేము వీక్లీ 3 డేస్ అయితే నాన్ వెజ్ అయితే తినమండి. మా హస్బెండ్ అయితే కొంచెం లేట్‌గా అయితే వస్తారు. ఇంక పిల్లలు ఈరోజే ఎగ్ రైస్ కావాలని చెప్పేసారు కాబట్టి, ఇంక పిల్లల కోసం అయితే చేశాను. ఇంకా అలాగే అట్ ది సేమ్ టైమ్ నేను కూడా అయితే చేసేసుకుంటున్నాను. ఇంక మా హస్బెండ్ వచ్చేలోపు లేట్ అవుతుంది కదా! ఈలోపు మళ్ళీ చేసుకున్నవన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి. అందుకని చెప్పేసి మా హస్బెండ్ కోసం అయితే టమోటా పప్పు అయితే పెట్టేశానండి. ఇంకా టమోటా పప్పు పెట్టేశాను. ఎలాగో రేపు నాకు ఆఫ్టర్‌నూన్ నేను ఒక్కదాన్నే ఉంటూ ఉంటా గదా! అప్పుడు నాకు కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నట్లయితే ఆఫ్టర్‌నూన్ నాకు గూడా కుకింగ్ చేసుకునే పని ఉండదు. నేను వీడియోస్ పని ఏదన్నా చూసుకోవచ్చు గదా! ఇంకా లేదంటే వీడియోస్ పని ఏం లేకపోతే నిద్రపోతాను. అందుకని చెప్పేసి ఇంక ఒకేసారి అయితే పప్పు పెట్టేసాను. మా హస్బెండ్ తినంగా మిగిలింది ఏమైనా ఉంటే ఇంక రేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని రేపు ఆఫ్టర్‌నూన్ నేనైతే తింటాను. ఇంకా అలాగే ఇందాక 5:00కే మెయిడొచ్చి గిన్నెలైతే క్లీన్ చేసేసింది కదా! మళ్ళీ ఇట్లా ఇప్పుడు తిన్నవి మాత్రమే పిల్లలు తిన్నవి, నేను తిన్నవి మాత్రమే ఒక 2, 3 అయితే ఉన్నాయండి. ఇంకా అవి ఇప్పుడు మళ్ళీ 1 ఆర్ 2కి ఏం పిలుస్తాంలే అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా 1 ఆర్ 2, 3, 4 అట్లా ఏమైనా ఉన్నప్పుడు నేనే కడిగేసుకుంటూ ఉంటాను. ఇంకా అలా అని చెప్పేసి నేనే అవైతే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నానండి. అలాగే బాక్సెస్ కూడా పిల్లల బాక్సెస్ అయితే నేను అస్సలు వేయనండి. ఎందుకంటే ఆ బాక్సెస్ అనేది ఆ క్లిప్పులు అవి విరిగిపోతే చాలా వేస్ట్ అయితే అయిపోతున్నాయి. ఇంతకుముందు అలాగే వేసేదాన్ని. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చాలా సార్లు చెప్పే ఉన్నాను. నాకు టైం లేనట్లయితే ఓన్లీ కింద బాక్సెస్ అయితే వేసేసి పైన మూ మూతలుంటాయి గదా! అవైతే నేనే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే వాటికే కదా క్లిప్పులుండేది. లేదు నేను కొంచెం ఫ్రీగానే ఉన్నాననుకుంటే మొత్తం బాక్సెస్‌తో సహా అన్నీ నేనే అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అలాగే ఇప్పుడు తిన్నటువంటి నాన్ వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ కడాయిలు అవి 2, 3 అలాగే దాంతో పాటు ఈ బాక్సులు ఇవి గూడా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంక క్లీన్ చేసేసుకొని కిచెన్ అంతా ఒక్కసారి అయితే ఇట్లా పైపైనైతే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30, 10 అవుతుంది. టైం ఎంతైనా సరే అండి నేను పనంతా అయిపోయినాక మాత్రమే ఫ్రెష్ అప్ అయితాను. ఇంకా అలాగే ఈరోజు గూడా ఇంకా ఓకే అండి. ఇంట్లోకొచ్చి మేము ఆల్మోస్ట్ 1 ½ మంత్ అయితే అవుతుంది గదా! ఇంకా పాలు పోపించుకోవడానికి నాకైతే ఎవరైతే దొరకలేదండి. ఇంక పాలైతే ట్రై చేయాలి. పిల్లల కోసం నేను గేదె పాలే బయట నుంచి అయితే పోపించుకుంటాను. మిల్క్ పాలైతే అస్సలైతే యూజ్ చేయనండి. ఇంక అందుకని చెప్పేసి ఓన్లీ డిన్నర్ తినేసి పడుకోవడమే. పాల వాళ్ళనైతే వెతకాలి. కాకపోతే నాకైతే మంచిగా పోసే వాళ్ళైతే దొరకట్లేదండి. కిచెన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంక వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి పడుకోవాలి. నేను ఎంత టైం అయినా సరే 9 అయినా, 10 అయినా, 11:30 అయినా ఏ టైం అయినా సరే పనంతా కంప్లీట్ అయిపోయిన మాత్రమే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటానండి. ఇంక అంతకుముందు మామూలుగా ఫ్రెష్ అయిపోయి పని చేసుకోవాలంటే నాకు అస్సలైతే నచ్చదండి. ఇంక ఓకే అండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి. బాయ్.